జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రూరల్ అర్బన్ మండల బీజేపీ సభ్యత్వ నమోదు వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగాశ్రావణి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బోగాశ్రావణి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీ పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అర్బన్ అధ్యక్షులు అదే జిల్లా జనరల్ సెక్రటరీ రాయల్ సత్యనారాయణ గారు, జిల్లా ఆఫీస్ బేరర్స్, జిల్లా కోశాధికారి దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి పెద్దగంగారం గారు, కావాల్సిందిగా కోరుతున్నాను. వందే మాతరంతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని. సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ఈ 6 సంవత్సరాలు ఒకసారి మనం సాధారణ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఆల్ ఇండియా పార్టీ సుతా ప్రతి మండల్ టౌన్లో కమిటీలు వేయాలి. ఈ విషయాలన్నీ మనకు క్లుప్తంగా మేడం గారు వివరిస్తారు. అదేవిధంగా మనకు మండల స్థాయిలో సుతా ప్రతి మండలానికి 3 చొప్పున కమిటీ, పట్టణానికి 3 కమిటీ వేసి ఈ ప్రతి బూత్లో 200 సభ్యత్వం చేయాలని రాష్ట్ర పార్టీ మనకు ఆదేశించింది. దీని మీద ఈనాటి కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పట్టణాధ్యక్షులు గోపాల మండలంలో అది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే మరి ఏర్పడిన ఫోటోస్ అయితే పెట్టుకోకండి. మీ పేరు, పుట్టిన తేదీ, లింగం అంటే మేల్ ఆర్ ఫీమేల్, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలి. వస్తుంది, ఇలా వస్తుంది. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, ఈమెయిల్ ఐడి ఇట్లా వస్తుంది. ఇది ఫిల్ చేయాలి. అవన్నీ పెట్టిన తర్వాత అడ్రస్ మరియు పిన్ కోడ్ కూడా వస్తుంది. అది కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ కావాలనుకుంటే గూగుల్ లొకేషన్, ఇప్పుడు లొకేషన్స్ కూడా మనం షేర్ చేస్తున్నాం. లొకేషన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. చేస్తే మంచిదే కదా, మనం ఇక్కడ నుంచి చేసినట్టు. లొకేషన్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సేవ్ బటన్ వస్తుంది కదా, గూగుల్ లొకేషన్ మనం పెడితే అది సేవ్ చేసుకోవాలి. ఒకసారి మీ పేరు, ఫోటో, అడ్రస్ మొదలైనవి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ సభ్యత్వ కార్డు జనరేట్ అవుతుంది మరియు మీరు బీజేపీ ప్రాథమిక సభ్యులు అవుతారు. ప్రైమరీ మెంబర్షిప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ నెల సెప్టెంబర్ నెల అంతా ప్రైమరీ మెంబర్షిప్స్. నెక్స్ట్ అక్టోబర్ నెల అంతా మనకి క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి. ప్రాథమిక సభ్యత్వాల తర్వాత క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకోవచ్చు. మనం మీ ఫోన్కు SMS ద్వారా మీ సభ్యత్వం కన్ఫర్మేషన్ సభ్యత్వ కార్డు వస్తుంది. సేమ్ ఇందాక చెప్పినట్టు మీ దగ్గర నెట్వర్క్ లేదు, కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో ఇందాక చెప్పిన డీటెయిల్స్ అన్ని అక్కడ ఉంటాయి. ప్రఫార్మా ఉంటుంది, దాంట్లో ఫిల్ చేసి మీరు బూత్ అధ్యక్షులుగా, కార్యకర్తలుగా ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోతే కార్యకర్త దగ్గర వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. బీజేపీ సభ్యులు అయ్యాక bjp.org మెంబర్షిప్ విజిట్ చేయండి.
మరియు మీ గురించి, మీ కుటుంబం గురించి పార్టీకి మరింత సమాచారాన్ని అందజేయండి. చేస్తే మంచిది. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అవుతుంది నేషనల్ పార్టీ దగ్గర. ఇతరులు బీజేపీలో చేరేలా ప్రోత్సహించండి. విరాళాలతో బీజేపీకి సహకరించండి. సభ్యుల గురించి అదనపు సమాచారాన్ని కేంద్ర కాల్ సెంటర్ ద్వారా సేకరిస్తారు. మీ సమాచారాన్ని సుసంపన్నం చేసేందుకు ఇక్కడ మీరు మరిన్ని వివరాలను అందజేయవచ్చు. ఇందాక చెప్పిన కదా, మీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ అట్లా మనం పెట్టుకోవచ్చు. సభ్యత్వ కార్డును డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఇతరులకు కూడా షేర్ చేయొచ్చు. ఇతరులు పార్టీ సభ్యులుగా మారేందుకు వారికి రిఫరల్ లింక్ పంపించి వారిని ప్రోత్సహించవచ్చు. రిఫరల్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నా వైపు నేను పర్సనల్గా చెప్తున్నాను. మీరు రిఫరల్ పెట్టుకుంటే మీ ద్వారా ఇంతమంది జాయిన్ అయ్యారని మీకు ఉంటుంది. నేనున్నాను, నేను రిఫరల్ పెట్టుకున్నాను, 1000 మందినో, సరే నాకు ఎంతవరకు వీలైతే అంతమందిని జాయిన్ చేసినాను అనుకోండి. అక్కడ బోగస్ రావడం, ఇంతమందిని రిఫర్ చేసి జాయిన్ చేసింది. మనకు కూడా ఈ పర్సనల్ ఇంప్రెషన్ అనేది మనకు వస్తుంది. సో మీరు రిఫరల్ పెట్టుకొని చేస్తే మంచిది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు నింపండి. ఇందాక చెప్పినా కదా, మీరు ఆ బీజేపీ వెబ్సైట్ bjp.org.membership అందులోకి వెళ్ళి మీ వ్యక్తిగత వివరాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నింపుకోవచ్చు. మంచిది చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీ రిఫరల్ లింక్ ద్వారా, ఇందాక నేను చెప్పినా కదా, దాని లోపల సైట్లోకి వెళ్తే రిఫరల్ లింక్ ద్వారా సభ్యులుగా మారిన వివరాలు వీక్షించవచ్చు. మీ రిఫరల్ అంటే మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే మన సభ్యులుగా మారిందో వారి వివరాలు కూడా మనం చూడవచ్చు దీంతో, ఈ సైట్ ద్వారా. ఇక్కడ మీకు రిఫరల్ లింక్ వస్తుంది. కాపీ లింక్, ఈ లింక్ ఉంది కదా, కాపీ లింక్ ఆప్షన్తో ఈ లింక్ వాట్సాప్ ఇతర ఛానల్ ద్వారా షేర్ చేయవచ్చు. ఇతర ఛానల్స్ అంటే FB అవుతుంది,